హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో కూటమి అధికారం చేపట్టడానికి కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి సంబంధించినటువంటి నేతలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు అవ్వచ్చు, ఎవరికి వారు చాలా హార్డ్ వర్క్ చేశారనే చెప్పాలి. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది అంటే అంత ఈజీగా ఏం రాలేదు. ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎవరికి తోచినట్టుగా, ఎవరికి సాధ్యమైనంత వరకు కూటమికి సంబంధించినటువంటి ప్రచారాలను ముమ్మరంగా చేసి ప్రజల్ని చైతన్యవంతులుగా చేయడానికి, ఆ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పొచ్చు. ఇక దానిలో భాగంగా జనసేనకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కష్టపడ్డారు. సో ఆయనతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి, అదే కొనిదెల ఫ్యామిలీ నుంచి స్వయాన ఆయన అన్న అయినటువంటి నాగబాబు గారు కూడా జనసేనని అధికారంలోకి తీసుకురావడం కోసం, ఇక తన తమ్ముడిని గెలిపించుకోవడం కోసం చాలానే హార్డ్ వర్క్ చేశారని చెప్పాలి. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పిఠాపురంలో తన తమ్ముడి విజయం కోసం ఎంతగానో కష్టపడి జన సైనికులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కూటమిలో ఉన్నటువంటి నేతలు, అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి మిగతా కార్యకర్తలను కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కానీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు ప్రధాన కారణంగా నిలిచారు. వన్ ఆఫ్ ద రీజన్, లేకపోతే చాలా హార్డ్ వర్క్ చేసిన పర్సన్ నాగబాబు గారు అని చెప్పొచ్చు. సో ఈరోజు నాగబాబు గారికి సంబంధించిన ఒక అంశం అయితే తెర మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో జనసేన గెలవడంలో నాగబాబు కీలక పాత్ర పోషించారని డైరెక్ట్గానే చెప్పేయచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మరి ఇప్పుడు నాగబాబుకి సంబంధించినటువంటి తెర మీదకి వచ్చినటువంటి అంశం చూసుకున్నట్టయితే, నాగబాబు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో ఒక పదవి ఆయనకి ఇస్తారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో తెర మీదకి రావడం జరిగింది. సో గత కొద్ది కాలం చూసుకున్నట్టయితే, కొద్ది రోజుల క్రితం చూసుకున్నట్టయితే నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారనే వార్త అయితే నెట్టింటా తెగ చక్కర్లు కొట్టింది. సో మరి దాన్ని అటు నాగబాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరూ కూడా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. ఒకానొక సందర్భంలో నాగబాబు గారు ఏదైతే టీటీడీ చైర్మన్ పదవి నాగబాబు గారికి ఇస్తున్నారు అని ఒక అంశం అయితే బయటకు వచ్చిందో దాన్ని ఆయనే స్వయాన కొట్టిపారేయడం జరిగింది. సో నాకు ఎలాంటి టీటీడీ చైర్మన్ పదవి అయితే ఇవ్వడం లేదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత రానున్న రోజుల్లో అయినా ఖచ్చితంగా నాగబాబు గారికి పార్టీ పరంగా కానీ, లేకపోతే ఏదో ఒక పదవి ఖచ్చితంగా ఇస్తారు అనే క్వశ్చన్ మార్క్ అయితే జనాల్లోనూ ఉంది, ఎట్ ద సేమ్ టైం బట్ నాయకుల్లోనూ ఉంది. సరే మొత్తానికి ఎట్టకేలకు కూటమి అధికారం ఫామ్ అయిన తర్వాతకి ఇప్పుడు సాఫీగా సాగుతున్నటువంటి టైంలో ఇప్పుడు నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సో మరి నామినేటెడ్ పదవులు ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అని ఒక అంశం చూసుకున్నట్టయితే, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది సింగిల్ పార్టీ అయితే కాదు, కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి సో నామినేటెడ్ పదవులు కూడా ఖచ్చితంగా కూటమికి సంబంధించినటువంటి కూటమి రూల్స్ ఏవైతే ఉన్నాయంటే వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా, ముగ్గురు పొత్తులో భాగంగా. సో వాటన్నిటికీ అనుకూలంగా ఎవరెవరికి దేన్ని ఇవ్వాలి, ఎవరెవరికి ఎలా ఇవ్వాలి, ఏ పార్టీకి ఎలా ఇవ్వాలి అనే ఒక అంశం అయితే ఇప్పుడు డిస్కషన్ నడుస్తున్నట్టు ఒక అంశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా జనసేన నుంచి ఖచ్చితంగా నామినేటెడ్ పదవి అనేది నాగబాబుకి ఇస్తారు, ఆ పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా నాగబాబుకి ఇస్తారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనకి వినిపించింది. ఎందుకు అనంటే పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు నాగబాబు ఎంతగానో కృషి చేశారో, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు, ప్రచారాల్లో పాల్గొన్నారు. కానీ నాగబాబు గారి పాత్ర మాత్రం కొంచెం ఎక్కువగా ఉందనే చెప్పాలి. సో అక్కడ ప్రతి అంశం కూడా ప్రచారాలకు సంబంధించి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఒక షెడ్యూల్ గురించి కానీ ప్రతి అంశం కూడా డే 1 నుంచి కూడా ఆయన దగ్గరుండి చూసుకున్నారు. సో మరి మొత్తానికైతే ఈ నామినేటెడ్ పదవుల విషయంలో చూసుకున్నట్టయితే కూటమిలో భాగంగా జనసేన నుంచి ఖచ్చితంగా నాగబాబు గారికి ఇస్తారు అనుకున్నారు. సో అప్పుడు అనుకున్నటువంటి టీటీడీ చైర్మన్ పదవి ఏదైతే ఉండిందో, సో ఆ పదవి నాకు ఇవ్వట్లేదు, నేను తీసుకోవడానికి ఇష్టంగా లేను అన్నట్టుగా నాగబాబు గారు వ్యక్తపరిచిన సందర్భాలు కూడా మనం చూసాము. సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే నాగబాబు గారికి ప్రస్తుతానికైతే సినీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక నామినేటెడ్ పోస్ట్ని నాగబాబు గారికి ఇస్తారు అనే ఒక అంశం అయితే కనిపిస్తూ ఉంది. అది కాకుండా నాగబాబు గారికి సంబంధించినటువంటి మరో అంశం చూసుకున్నట్టయితే ఈయనను నేరుగా రాజ్యసభకు పంపించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయని చెప్పేసి కార్యకర్తల్లోనూ ఎవరైతే జన సైనికులు ఉన్నారో వీళ్ళందరూ చేసుకున్నటువంటి ఒక డిస్కషను. సరే ఇక రాజ్యసభకి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే
చూసుకున్నట్టయితే రాజ్యసభ ఇప్పట్లో అక్కడ ఖాళీ అయ్యే సందర్భం ఏం లేదు. అంటే ఆల్మోస్ట్ 2026 వరకు కూడా రాజ్యసభ అనేది ఎక్కడ కూడా వేకెన్సీ కానీ లైక్ ఆ ఖాళీ అయ్యే అంశం అయితే ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి ఆయన 100% రాజ్యసభకు వెళ్ళే ఆస్కారం అయితే లేదు. ఒకవేళ ప్రస్తుతానికి అక్కడ రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా ఒకళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి కూటమిలో కలవడానికి ఇష్టపడి కూటమిలోకి వస్తే మాత్రానికి ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళ ప్లేస్లో నాగబాబు గారిని రీప్లేస్ చేసే అవకాశాలు అయితే చాలా మెండుగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ అది కనుక జరగలేదు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఈ పార్టీలోకి రాలేదు అనుకోండి. ఒకవేళ అప్పుడు చూసుకున్నట్టయితే 2026 వరకు కూడా రాజ్యసభకు నాగబాబు గారిని పంపించే ఆస్కారం అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఇకపోతే మిగిలిందల్లా చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా నాగబాబు గారికి పట్టున్న అంటే కాస్తో కూస్తో ఐడియా ఉన్నది, కాస్తో కూస్తో అంటే ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్తారు కదా. సో ఎక్స్పీరియన్స్ ఉన్న అంశం చూసుకున్నట్టయితే సినీ రంగం. సో సినీ రంగంలో నాగబాబు గారు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, చాలా సినిమాల్లో నటించారు. సినిమా రంగం వాట్ ఈజ్ వాట్ A to Z నాగబాబు గారికి ఒక ఐడియా ఉండింది. కాబట్టి డెఫినెట్గా నాగబాబు గారికి సినిమా రంగానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పోస్ట్కి ఆయన 100% న్యాయం చేస్తారు అనే ఒక అంశం అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కాబట్టి 99% నాగబాబు గారికి ఖచ్చితంగా కూడా సినీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోస్టు ఇచ్చే అవకాశాలు అయితే చాలా మెండుగానే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ నాయకులు కానీ వీళ్ళందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకున్న అంశాల్లో అంటే నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఏమిస్తే బాగుంటుంది, ఏ శాఖలకి ఎవరైతే జస్టిస్ చేయగలుగుతారు అండ్ ఏ శాఖలకి ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారని కూటమి అధినేతలు వీళ్ళు కూర్చొని మాట్లాడుకుని వీళ్ళు ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే మాత్రానికి ఖచ్చితంగా సినిమా రంగానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నాగబాబు గారికి ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏదైతే కూటమి పాలన అనేది ఉందో దీంట్లోంచి ప్రజలైతే చాలా సానుకూలంగానే ఉన్నారు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి వాళ్ళు ఏవైతే ప్రవేశపెట్టారో అమ్మకు వందనం కానీ, ఫ్రీ బస్ కానీ, అన్నా క్యాంటీన్ కానీ ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా ఈ నెల ఆగస్టు 15 వాళ్ళు ప్రారంభించబోతున్నారని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చలేదు, అంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ దొంగ హామీలు అని చెప్పి మెన్షన్ చేసే సందర్భాలు కూడా మనం చూసాము. బట్ వాళ్ళు ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేసి 60 రోజులు కూడా కాలేదు. కాబట్టి మేము ఏదైతే ఒక పథకాలని చెప్పామో ఆ పథకాలని ఖచ్చితంగా అమ్మకు వందనం కానీ, లేకపోతే ఫ్రీ బస్ కానీ, అన్నా క్యాంటీన్ కానీ ఇలా ప్రతి అంశాన్ని కూడా ఆగస్టు 15కి మేము ఖచ్చితంగా ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము, అది మేము అమలు చేయబోతున్నామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నామినేటెడ్ పదవులు ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇంకా ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద అయితే సుదీర్ఘంగా అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. సో మరి మొత్తానికి ఈ నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కూటమిలో ఉన్నటువంటి పెద్దలు కానీ మిగతా వాళ్ళు కానీ ఒక సానుకూలంగా అంటే ఎలాంటి దాన్ని ఏమంటారు అలగడాలు బుజ్జగించడాలు ఇవేవీ లేకుండా కూడా ఎవరికి ఏది ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరికి ఏది ఇస్తే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు, ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి వారి బాధ్యతలు వాళ్ళకి అప్పగించడానికి కూటమి పెద్దలైతే సుదీర్ఘంగా చర్చలు అయితే జరుపుతున్నారు. సో మరి ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఇక మొత్తానికైతే నాగబాబు గారికి అయితే ఖచ్చితంగా నామినేటెడ్ పదవి అయితే ఖచ్చితంగా దక్కబోతుంది. బట్ అది ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఎక్కువగా మాత్రమే సినీ రంగానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవి అయితే దక్కబోతుందని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.